ఉదయకాలము కొన్ని వందల మంది దైవజనులు కలిసి కొన్ని విషయముల కొరకు ఏకీభవించి ప్రార్థన చేసి ఒకరినొకరు పురుకొల్పుకొని ముందుకు సాగుటకు మరొకసారి ఆలోచన చేసే అవకాశాలు ప్రభు ఇచ్చారు. దాన్ని బట్టి ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే రాబో సంవత్సరములో, రాబో దినములలో ఈ అల్పదాసుడు ఆశీర్వదింపబడిన మీతో కలిసి దేవాత్మ సహాయముతో దేవుని వాక్యము ద్వారా పరిచర్య చేసే అవకాశములు ఉండవచ్చునని విశ్వసిస్తున్నాను. ఆమేన్. మరోసారి స్థానిక నల్గొండ పట్టణ దైవజనులకు నేను వందనాలు తెలియచేస్తూ మీ అందరికీ క్రీస్తు జననము ద్వారా మానవ జాతికి సిద్ధించాల్సిన సకల శుభాలు కలగాలని హృదయపూర్వకంగా కాంక్షిస్తున్నాను. కృపగల దేవుడు అలాగూ నెరవేర్చునుగాక. చాలా సంతోషభరితమైన వాతావరణంలో, చాలా ఆనందకరమైనటువంటి ముచ్చట్లతో కొద్ది సందేశాన్ని మీ ఎదుట పెట్టాలని నేను ఆశపడుతూ పరిశుద్ధాత్మని సహాయం కోరుతున్నాను. కృపగల దేవుని ఆత్మే సర్వం తానై సహాయం చేయునుగాక. 85వ కీర్తన, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫెమిలియర్ వర్డ్ ఫర్ దిస్ సీజన్. మీ స్తుతులు స్తోత్రాలు ఏకీభవించుటల కన్నా మహా అయితే 5 6 మిగిలిన కుర్చీల శబ్దం ఎక్కువ వస్తోంది. అది తప్పు. ఇక చాలు. క్రిస్మస్ సందర్భంలో గుడ్ ఫ్రైడే సహనం అంత వహించాను ఇప్పుడు దా. ఇక చాలు. 85వ కీర్తన 10వ వచనం. కృపాసత్యములు కలిసికొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. ఇంకా భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. దేవుడు ఈ వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రజలారా, దేవుని బిడ్డలారా, మీరు లోతైన పరిశీలన, అపరిమితమైన ధ్యానం, అలుపెరుగుని రాత లాంటి కష్టాలన్నీ మాని క్రిస్మస్ ఆనందాన్ని హాయిగా ఆస్వాదించాలని కోరుతున్నాను. హల్లెలూయా. బిడ్డలారా, నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినగలిగితే ద వెరీ బ్యూటీ ఆఫ్ క్రిస్మస్ ఈ సందేశంలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. క్రిస్మస్ యొక్క అందం ఏంటో తెలుసిన? క్రిస్మస్ యొక్క అందం ఏంటో తెలుసిన? ఒక అద్భుత, ఆశ్చర్య, ఆనందకర కలయిక. అద్భుత, ఆనంద, ఆశ్చర్య కలయికయే క్రిస్మస్. నా భాష మీకు గుర్తుంటుందా? ఒక అద్భుత, ఆనంద, ఆశ్చర్య కలయికే క్రిస్మస్. అంటేనే వేరువేరుగా ఉన్నది, విడివిడిగా ఉన్నది, సంబంధం లేనిది, కలిసి అవకాశం లేనిది కూడా కలిసిపోవడమే క్రిస్మస్. పాస్టర్ గారు, మీరు అపోస్తలుల బోధ అంటారు, పండగలు, పబ్బాలు, సరదాలు, సంతోషాలు, తిండి తిప్పలు, వీటికి దూరంగా ఉండే వ్యవహారం అంటారు. మరి మీరు కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేయడం ఏమిటి సార్ అని ఒక మంచి ఆత్మీయుడు నన్ను అడిగారు. నేను అన్నాను, విడిపోయిన దైవ మానవులు మరలా కలిస్తే దాన్ని పండగంటారా, దండగంటారా చెప్పన్నాను. తెగిన బంధాలు కలిస్తే పండగ, దండగా చెప్పమన్నాను. అసలు కలిసే అవకాశం లేని భిన్న ధృవాలు ఏకమైపోతే పండగ కాదా అన్నాను. నేను అంటాను,
అసలు మానవ జాతి ఎగిరి గంతేసి ఆనందపడవలసిన అద్భుత మేలు కలయికల సమాహారమే క్రిస్మస్. దేవుని బిడ్డలారా, వీడికి అర్థమైందంతా బిర్యానీ కేకు రెండు కలిసి తింటాం అనుకుంటున్నాడు. క్రిస్మస్ అంటే అమాయకమైన చక్రవర్తి. అరే బాబు, అది కాదు ముచ్చట. దేవుని వాక్యం చెప్తే కృపా సత్యములు కలిసిపోయినాయి. దట్ ఈస్ క్రిస్మస్. స్తోత్రం చెప్పండి. దాని సంగతి తెలిసినోడికి ఆశ్చర్యం అర్థమైంది. మీకు అర్థమైందా? కృపా సత్యములు కలిసిపోవడం అంటే మామూలు ముచ్చట కాదండి. నా మాట వినండి దేవుని బిడ్డలారా. ఆ రెండింటి తేడా ఎంతో మనకు తెలియటానికి అక్కడ వాక్యంలో చాలా నీట్గా తేటగా ఆ విషయాలు రాశాడు. నీతి సమాధానాలు కలిసిపోయినాయి, కృపా సత్యములు కలిసిపోయినాయి. ఎందుకంటే మానవ జాతి, మీరంతా నా వైపు చూస్తూ వింటున్నారా భక్తులారా? మీలో చాలామంది బైబిల్లో మునిగిపోయినట్టుగా, రాతల్లో పడిపోయినట్టుగా నాకు కనబడుతున్నారు. దేవుడు ఈ అవస్థ నుండి, ఈ వ్యవస్థను కాపాడునుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిడ్డలారా, నా వైపు చూస్తూ వినండి. ఒక కఠోరమైన సత్యం మీకు చెప్పాలి. ఆ కఠోరమైన సత్యం ఏంటంటే దేవుడు మహాపరిశుద్ధుడు. దానిలాంటి మరొక అద్భుత సత్యం, మానవుడు ఘోర పాపి. ఓకేనా? దేవుడు దుష్టత్వమును చూడలేనంత నిష్కలంక నేత్రములు కలిగిన వాడు. దేవుడు ఎంత మాత్రము దోషిని నిర్దోషిగా ఎంచలేనివాడు. దేవుడు పాపుల మనవిని ఆలకించని, పశ్చాత్తాపమును మార్పును కోరుచున్న దేవుడు. ఒక పక్క ఆయన పరిశుద్ధుడు, ఒక పక్క నీతివంతుడు, ఒక పక్కన మహాదేవుడు మహాగణుడు, యువతల పక్కన మానవుడు పాపి, చీకటి, దూరం. చెట్టబట్ల సత్యం ఏమిటంటే దేవుడు పరిశుద్ధుడు కనుక, మానవుడు పాపి కనుక, పరిశుద్ధుడు పాపి కలిసి ఉండే ఛాన్స్ లేదు కనుక, ఆయన ఎంత మాత్రము ఈ దోషి నిర్దోషిగా ఎంచలేడు కనుక, వీడి పాపానికి ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎక్కడ లేడు కనుక, వీడు దూరం పెరగాల్సిందే, నరకంలో పడాల్సిందే, దీనికి తిరుగులేదు. అందుకనే ఈ పాపాలకి ప్రాయశ్చిత్తం కలగాలంటే మహాజ్ఞానికు సొలొమోను అంటాడు, కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తం కలుగును అంటాడు. ఈ దోషానికి పాపానికి విరుగుడు ఒక్కటే ఉంది, అది ఏంటంటే కృపా సత్యాలు కలవాలంటాడు. ఎట్ట కలుసుద్ది అది? సత్యం ఏమిటి? నువ్వు పాపి కనుక నరకానికి వెళ్ళాలి. పాప స్వభావం కలిగిన వాడు, పాప నైజం కలిగిన వాడివి. స్త్రీకి పుట్టినవాడు యెహోవా దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? కనుక ఇది సాధ్యమయ్యే పని కాదిక. సత్యం ఏమంటుంది? పాపి కనుక నరకోలేసాయి. కృప ఏమంటుంది? పోన్లే, ఎంత చెడిపోయినా మీ స్వరూపంలో పోలికలో చేయబడినోడిగా క్షమించి ఛాన్స్ ఇవ్వచ్చుగా. ఆడు పాపే నరకోలేసాయి. కృపని పాపే, నువ్వేదోటి చేయగలవు, చెయ్యి, కాపాడు. సత్యము నరకానికి పంపించు, కృప పరలోకం తీసుకెళ్ళు. సత్యము క్షమించు, శిక్షించు, కృప క్షమించు. పరస్పర విరుద్ధమైన, అసలు మ్యాచ్ అవని భిన్న ధ్రువ స్టేట్మెంట్స్ ఈ రెండు కూడా. శిక్ష పడాలి అంటుంది సత్యం, క్షమించాలంటుంది కృప. కలవదకాయ, రెండింటికి కలిసే ఛాన్సే లేదు. ఒకటి భూమి, ఒకటి ఆకాశం.
అసలు కలుచుటకు వీలు లేని, అవకాశం లేని, స్వారూప్యం లేని, పరస్పర భిన్నమైనవి కలిసిపోయినాయి. అదే క్రిస్మస్. స్తోత్రం అనొచ్చు కదా గట్టిగా. హల్లెలూయా. అదే క్రిస్మస్ అంటే దేవుడు. నేను అంటున్నాను, అసలు ఇంత పరస్పర విరుద్ధమైనవి, సంబంధం లేనివి, ఒకదానికొకటి అతకనివి, ఎప్పటికీ కలిసే అవకాశం లేని ఈ కృపా సత్యాలే కలిసిపోయినాయి కదా. ఈ పాస్టర్ గారులు ఇద్దరు కలవపోవటం ఏంటి? నాకు అది పోనీ వీళ్ళిద్దరికి ఆశతగాలు లేవు, జుట్టు పట్టుకునే సందర్భాలు లేవు, గల్ల పట్టుకున్న ముచ్చట లేదు, ఏమీ లేదు. వీడేమో పరిశుద్ధాత్మ నింపబడితే భాషలో వస్తాయంటే వాడు రావడం. ఇది ఒకటే. మరి ఈ మాత్రం దానికి మీరిద్దరు గోడ కట్టేసుకుంటే ఎలాగ నాన్న? అదో పెద్ద తగువ. అసలు ఇంత పేపర్ ఒకరు నీకు 70 మార్కులు ఉన్నాయి, ఎవడికి ఇద్దరిని కలుపు 90 అవుతాయి. ఈడి పేరు మీద 10, ఆడి పేరు మీద 10. దేవునికి స్తోత్రం. నాకు ఎక్కడైనా ఇద్దరు మధ్యలో వివాదం ఉండి సమాధానపరచవలసిన అవకాశం దొరికితే ఏ క్లాస్ అని మీటింగ్ వదిలినట్టు పరిగెడతా. ఎందుకని? ముందు అర్జెంటుగా మార్కులు పడే కూటమి అది. ఇద్దరిని కలిపామా యేసు రక్తం వేజేయి, పరలోకంలో మార్కులు పెరిగినాయి. మనకి సామెత కూడా తెలుసుగా, ధర్మం జోడ్తా హై తోడ్తా నహి. ధర్మము కలుపుతుంది, విడదీయదు. మరో రూట్లో చెప్పాలంటే కలిపేదే ధర్మం, విడదీసేది ధర్మం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక యాజక ధర్మం ఉదయకాల సందేశం ప్రకారం ఇద్దరిని కలపాలి. ఇద్దరి మధ్యలో ఒక మాట వేసి దుర్మార్గమైన మాట మాట్లాడి ఈడి మీద ఆడికి చెప్పి, ఆడి మీద ఇడికి చెప్పి దూరాన్ని పెంచే దుష్ట నికృష్ట పాపిష్టి బుద్ధులు నశించునుగాక. హల్లెలూయా. ఈడి దగ్గర లేనంత మంచితనం ఆడికి చెప్పి, ఈడి లేనంత సుగుణం ఆడికి చెప్పి కలపాల. వీడిని ఒప్పించాలి. మరి తప్పు నాన్న, మనం కలిసిపోవాలరా అంటే. కాదురా, నువ్వు క్షమించాలి, నువ్వు చేర్చుకోవాలి అని బలవంతంగా సర్లే అనిపించి ఆడి దగ్గరికి వెళ్ళి అసలు ఆడు నీకోసం కలవరెత్తాలని, నీకోసం ఎదురుతాలని చెప్పాలా. అట్ట ఈడి మంచితనాన్ని పెంచి దూరాన్ని తుంచి ప్రేమను పంచి, హల్లెలూయా, వాళ్ళిద్దరిని ఒక పంచగా చేరిస్తే దాని పేరు హ్యాపీ క్రిస్మస్. ఇంకా 25 తారీఖు ఒక 4-5 రోజులు ఉంది. ఈ లోపు ఆ పని చేయి. దేవునికి స్తోత్రం కలుగునగా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నా సంతోషం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, భూమి ఆకాశాలు ఏకమైపోతే, నీతి సమాధానాలు కలిసిపోతే, కృపా సత్యాలు కలిసిపోతే, ఊరిగా ఒక దేవుని నమ్ముకొని, ఒక బైబిల్ పట్టుకొని, ఒక యేసు రక్తాన్ని ఆశ్రయించి, ఒక వాక్యాన్ని నమ్ముకొని, ఒక ఆత్మను కలిగి, ఒక పరలోకం వచ్చి పరిగెత్తే ఇద్దరు మనుషులు కలవపోవటం ఏంటి సార్? సింపుల్. కృపా సత్యమే కలిసిపోయినాయి. మన ఇద్దరు పెద్ద బేబచ్చం కాదు, వచ్చేయమని కేకేయండి, తప్పేం కాదు. తన ఇంటి మేడ గది దిగని పరమ తండ్రి పందుల్లో పందిగా కలిసిపోయిన తప్పైన కుమారుడు కూడా ఒకరి మీద ఒకరు పడిపోయి ముద్దులెట్టేసుకున్నారు. నువ్వు ఎందుకు మెయింటైన్ చేస్తున్నావు డిస్టెన్స్? నాకు అర్థం కదా. పోయిందా పోయింది, దరిద్రం ఇక మర్చిపో. అవన్నీ డైరీలు పట్టుకోకుండా పేజీలు చింపేసి కలిసిపో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అన్న, నాకు అభ్యంతరం లేదన్న, కానీ 2021లో జూన్ 3వ తారీఖు నాడు ఏమన్నాడు తెలిసిన? కొన్ని రికార్డు మెయింటైన్ చేసి తీసేరా. నాకు దగ్గర చాటింగ్ అంత ఉందనా? అది ఉండబట్టే నువ్వు పోతున్నావు. డిలీట్ కొట్టు. నీకు కాకుండా పెద్ద 256 GB ఒకటి దరిద్రం అంతా పోగేసి అందులో డిలీట్ కొట్టా. अरे माफ करो भाई. वो छुपाने से सेव करने से क्या फायदा? ఆ దరిద్రం అంతా పోగేసి రాత్రికి వెళ్ళి హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ గోల్ చేయటం మానేయి. ముందు మారు మనసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ అర్ధరాత్రులు కొంపలంటే తిరిగి క్రీస్తునాడు పుట్టెను, క్రీస్తునాడు పుట్టెను, క్రీస్తునాడు పుట్టెను నువ్వు చెప్పేది ఉడికిరా? పాస్టర్ గారు తలుపు కొడతావా క్రీస్తునాడు పుట్టెనని చెప్పడానికి? తలకాయ పని చేస్తుందారా నీకు? ఆయన అప్పుడు దాకా 100 ఊర్లో చెప్పి ఇంటికి వచ్చి అప్పుడే పడుకున్నాడు పాపం. ఇది ఆయన తలుపు కొట్టి క్రీస్తునాడు పుట్టెను, క్రీస్తునాడు పుట్టెను.
అంటే ఏంది మాకేంది అని. అప్పుడు ఆయన కళ్ళు నొంతుకొని ఫ్రిడ్జ్లోకి వెళ్ళి అందులో పెట్టిన విషయాలు ఏమైనా తీసి మళ్ళీ మైక్రోవేవ్లో పెట్టి కిక్కి అనిపించి ఇందులో పెట్టిస్తే, అన్న ఎంత మంచోడనా, అర్ధరాత్రి పోతే కూడా వేడి వేడి అట్లా అట్లుండాలన్న ప్రేమ. ఇది కదనే హ్యాపీ క్రిస్మస్ అంటే. ఈడు ఉన్నాడు చూడు, అడిగే పగలైనా రే అయినా వేడి వేడి పదార్థములే ముఖ్యము. अरे इतना आधा रात में गर्मा गर्म दे दिया उन्हें, कैसे, कितना प्यार है भाई, ये असलियत है, ये क्रिस्तानी है. मुझे बहुत खुशी महसूस हो रही है भाई. हाँ, गर्मा गर्म मिल गया ना, पेट भर गया उसका, पेट भर गया, बस मन भर गया उसका. ఈ దరిద్రం నశించును గాక. అన్ని స్వరాలు రాలేదు గట్టిగా. ఏమిటి, దేనికోసం తాత్సారం చేస్తున్నావు, దేనికోసం ఎదురు చూస్తున్నావు? ఇటు సకల బలహీనతలు అల్పత్వం ఇప్పుడే నశించును గాక. అన్నిటికన్నా కాస్ట్లీ అని తెలుసా? మొలాగా కలవటమే, దానికి మించింది లేదండి. టార్గెట్ పెట్ట, దేవునికి స్తోత్రం కలుగును గాక. నల్గొండలో ఇంతమంది దైవజనులు పట్టణములో ఏకమై సంఘములు కలిసి సంపూర్ణ క్రిస్మస్ పేరు మీద ప్రకటించుచున్న సత్య సువార్త ఏమనగా, ఏ కారణముతో, ఏ సిద్ధాంత వైరుధ్యముతో, వ్యక్తిగత సమస్యలతో, తెలియని గాయములతో దూరమైపోయిన క్రైస్తవులారా, సేవకులారా, సంఘములారా, మనము పునరేకీకరణ జరగాల్సిన సమయం వచ్చింది. ఐక్యత సమయం వచ్చింది. కలిసిపోవలసిన సమయం వచ్చింది. దిస్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. చాలాగా మెయింటైన్ చేసిన డిస్టెన్స్. నువ్వు ఎందుకు దూరం పెట్టినావో, వాడు ఎందుకు దూరం అయ్యాడో అన్నీ ఆగిపోవాల్సిందే. తారీఖులతో నిమిత్తం అనేది క్యాలెండర్తో పని లేదు. అందరికీ బాధగా భయ్, క్యాలెండర్లు చూసుకొని చేసే ముచ్చట కాదు, డేట్ను బట్టి చేసే ముచ్చట కాదు. కలయిక యొక్క అవసరం చెప్పనా? నిన్ను కలుసుకోవడానికి దేవుడు మహిమను వదిలి వచ్చాడు. అంత ఇంపార్టెన్స్. కొట్టు, మంచి కొట్టు. ఆమేన్. మన పాత పాట గుర్తున్నదా? సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది. ఏం కావాలి ఆయనకి? ఏం కావాలి? నీ చేయి పట్టుకోవడానికి. ఓరి నాయన, మహిమలో ఉన్న ఏదెన్ల కాలంలోనే ప్రతి చల్లపుట్ట ఏదెన్లోకి దిగి వచ్చాడు కదా. హనోకు తన కుటుంబ సభ్యులతో లోకంలో మనుషుల కంటే తనతో ఎక్కువగా స్పెండ్ చేయడానికి ఇష్టపడుతున్నాడని అర్థం చేసుకున్న తండ్రి 300 సంవత్సరాలు ప్రతిరోజు ఒక్క మట్టి పురుగు కోసం దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. మాట్లాడరా గట్టిగా మీరు. నిన్ను కలుసుకోవడానికి దేవుడు అంత ఆరాటపడుతుంటే, తన మహిమను వదిలితే, సింహాసనం వదిలితే, కిరీటం వదిలితే, స్వరూపాన్ని వదిలితే, ఐశ్వర్యాన్ని వదిలితే, ఒక్క మెట్టు దిగలేవా నీ సహోదరుని కలుసుకోవడానికి? అన్నాడేవయ్యా, తెలుసో తెలియక బుద్ధిని ఒక మాట. పోనీ పొగరబట్టి అన్నాడు. నువ్వు వెళ్ళి కౌగలించుకో, పొగరు కరుగుద్దే, రక్తం ఏం చేయి. చెప్పరే గట్టిగా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు, పందులతో కలిసిపోయిన కుమారుడు, పందులు పట్టుతున్న కుమారుడు, పందిలో పందిగా మారిపోయిన కుమారుడు ఇంటికి వచ్చాక చాలా చెప్దాం అనుకున్నాడు. ప్రిపేర్ అయ్యి వచ్చాడు. సగం చెప్పే పట్టకాలు నాన్న మెడ మీద పడి ముద్దులు పెట్టేస్తాను. నీకు చెప్తాకి ఏమి లేదు, కన్నీరు కాచమే మిగిలిపోయింది. మాట్లాడరేంటి మీరు? అరే కలుసుకున్నప్పుడు అడుగుతా కడుగుతా అన్నాడు. నువ్వు కలబడిపోవాడి మీద ముద్దు పెట్టాయి. ఆడు అడుగుతాం లేదు, కడుగుతాం లేదు, మొత్తం యేసు రక్తం ఏం చేయి. చెప్పండి మంచిగా. హల్లెలూయా. సార్ మీకు ₹1,00,00,000 పాయింట్ చెప్తాను, చెప్పనా వద్దా? అబ్బా చెప్పండి. మినిమం ₹1,00,00,000, తక్కువ చీప్లో చీప్ అది. ఇక అదే ఆఖరి రేటు. దేవుడు శక్తి గలవాడా కాదా? సర్వశక్తి ఉందా? కొంచెం ఉందా? ఏమైనా చేయగలడా? కొన్ని చేయలేడా? అంత పెద్ద దేవుడే అన్ని శక్తులు ఉన్నా దాంతో వర్కౌట్ అవ్వక శక్తిని పక్కన పెట్టి ప్రేమతో మనల్ని గెలిచాడు. అవునా కాదా?
ఓరు బాబరే, శక్తి దేవునికే వర్కౌట్ అవ్వకుండా ప్రేమ వర్కౌట్ అయితే నీకు ఏడ వర్కౌట్ అవుతుందే శక్తి అన్నా. మన సంగతి తెలియదు అన్న, చూపిస్తా. చాలా చూపించావు. శక్తి, అధికారం, బలం అక్కడే వర్కౌట్ అవ్వదు, పక్కన పడేసి ప్రేమతో ఉరుములు మెరుపులు మెండుగా చేసి మనల్ని గెలిచాడా? ఏమండి, సముద్రమును ఆరిపోజేసి మన హృదయంలో గెలిచిన కాదు. శిలువలో ప్రాణం పెడితే పిచ్చెక్కిపోయాం మనం. ఈ ప్రపంచం యేసుకి ఎందుకు దాసోహమైంది? సిలువ ప్రేమకు నీ రూల్స్, నీ కథ, నీ రూల్స్, నీ యొక్క క్వశ్చనరీ, నువ్వు నిలదీత, నీ సిలువ, నీ ఇంటర్వ్యూ ఉడికినా ఏం పని అవ్వదు. అప్పుడప్పుడు మా అన్నయ్య అంటాడు, మా ఊడితో అంతా బాగానే ఉంటుంది కానీ కొంచెం వేస్ట్ ఫెలిస్ను కూడా ఎంటర్టైన్ చేస్తున్నాడు. వాళ్ళందరినీ కట్ చేసి పడితే అసలు ఇంక క్లీన్గా ఉంటుంది. నువ్వు చూసినోడికే నీకు ఎంత బాధ కలిగితే అనిపించినోడికి నాకు కూడా బాధ ఉంటుందిగా. నేను బాధపడుతుంటే చూశాను, విలువల్లాడిపోతున్నాను. నేను పడ్డోడికి నాకు ఎట్లా ఉంటుంది? మరి ఎందుకురా అనవసరంగా భరించడం అంటావా? సింపుల్. కోత కాలము వరకు గురుగులను అట్టాగే ఉంచన్నాడు యేసురావు. పీకి పారేత్తం 5 నిమిషాలు, డిలీట్ రిమూవ్ సెకను. కానీ ఆ డిలీట్ రిమూవ్ ఒక్కటే పోదంట, గురుగులతో పాటు గోధుమలు పోతాయి అంట. ఒక్క గోధుమను కాపాడుకోవటం కోసం 10 గురుగులను భరించాలి. తప్పదు, అది గుండెలకు దుఃఖమే, వేదనే. కానీ అన్యాయంగా ఈ గోధుమకి దెబ్బ తగలకూడదు. దీనికోసం ఈ 10 గురుగులను భరించాలి, సావాలి, తప్పదు. అసలు యాజకుడు అంటే ఏంటి తెలిసిన? నీవు దేవుని సన్నిధికి వచ్చు ప్రతిసారి 12 గోత్రములను రొమ్మున భరించవలెను అన్నాడా లేదా? మాట్లాడతలేదు. ఒకడేమో సింహంలో అంటాడు, ఒకడేమో తోడేళ్ళు అంటాడు, ఒకడేమో కట్లపాము దారిలో కాసి ఉంటాడు, ఒకడేమో ఈ గాడిద. ఏంటి వీళ్ళందరిని ఎక్కడ భరించాలి? చిన్న గొర్రె పిల్ల ఒకటి చెత్త అవుతుంది నీకు, పావు రమ్మా. ఒక పాము ఉంటుంది, ఒక తోడేలు ఉంటుంది, ఒక సింహం ఉంటుంది. ఈ సింహాన్ని ఆడబెట్టుకోవాలా? నన్ను అడుగుతాడు మా జానిగాడు, అన్న నువ్వు ఎప్పుడు నిద్రపోతావు అని. అంటే ఓరి 7 సింహాలు ఉన్నాయి, తోడేళ్ళు ఉన్నాయి, ఆడబడుకొని రా. నేను రాత్రి అంతా చూస్తూనే ఉన్నాను. నువ్వు ఎప్పుడు చూసినా మెసులుతూనే ఉన్నావు అంటే, నేను కాదు అది మెసులుతోంది, పడుకొని ఎత్తలేదు నన్ను. మీరు భరిస్తారో లేదో కానీ మనము నిత్య విశ్రాంతిలో ప్రవేశించేదాకా అన్నీ తాత్కాలిక, అమాయక, చిన్ని విశ్రాంతిలే, సరైనది ఏది ఉండదు. ఆ చిన్న వాటితో తృప్తి పడిపోయి, దానికే సంతోషపడిపోయి, దాన్ని బట్టే స్తోత్రాలు చెప్పేసి అలా రోజులు గడిపేయటమే. అనుకున్న దినమున అకస్మాత్తుగా ఒక మంచి పిలుపు వస్తుంది. ఏలియా, నువ్వు పరిగెత్తింది చాలు కొడుక, అమాంతం నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చి అగ్నిరథాలు గుర్రాలు అక్కడ పెట్టాను, వచ్చేసాయి. అయ్యా నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ప్రభా, ఈ బ్రతుకు నేను ఇక్కడ లీడ్ చేయలేను. ఐ కెనాట్ కంటిన్యూ దిస్ లైఫ్ లార్డ్. ఐ జస్ట్ వాంట్ టు ఫినిష్ మై లైఫ్. నో మోర్ హోప్. ఇంత విజయవంతమైన సేవ తర్వాత అగ్ని ఆకాశం రప్పించి దేశానికి దేవుని రుజువు చేసిన తర్వాత కూడా ఒక గ్లాసు నిలిచే దిక్కు లేదంటే ఇక నా వల్ల కాదు, నా తీసేసుకో ప్రభా. ఇంత సేవ చేసిన, ఇన్ని వేల మందిని రక్షణలోకి తీసుకొచ్చిన నిజంగా నాకెవరు సహకరిస్తలేరు కనుక నాకు ఈ లైఫ్ వద్దని ఏలియా అంటే, ఆయన అంటాడు అది కరెక్టే కానీ ఇన్ని వేల మందిని రక్షించిన తర్వాత నీలంటూ వచ్చేసి వాళ్ళు ఎవడురా కాపాడేది, కొంతకాలం ఉండంటాడు ఆయన. ఇప్పుడట అందుకే ఆ పాట రాసింది, ఇరుకులో విశాలత అన్న పాట.
యోర్దాను మధ్యలో నిలుచుట జనులకు మేలు, ఒడ్డుకు వచ్చుట నాకు మేలు. ఏం చెయ్యాలి? నేను గబగబా ఒడ్డెక్కేస్తే వచ్చేయగలను, కానీ మళ్ళీ నీళ్లు కలిసిపోతే ప్రజలు చచ్చిపోతారా? నాకు అప్పగించబడ్డ చిట్ట చివరి ఆత్మను కూడా క్షేమంగా అవతల ఒడ్డుకు చేర్చాలని నేను పోగలిగినా పోకుండా మధ్యలో నిలబడిపోవాలి. తెలివి వాడదామా, హృదయం వాడదామా? భుజము పైన నీ కరుణ ఉండగా నిలచియుందునా సాగిపోదునా. దేవునికి స్తోత్రం కలుగునగా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. నేను అంటున్నాను, నిన్ను కలుసుకోవటం కోసం ఎందుకు వచ్చాడు? ఫిలిప్పీ 2వ అధ్యాయం ప్రకారం దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని వదులుకున్నాడు. దైవ కుమారుని స్వరూపం వదులుకున్నాడు. మనుష్యుని పొలిగ్గా పుట్టాడు. దాసుని స్వరూపం ధరించాడు. రిక్తునిగా మారాడు. శిలువ మరణం పొందడానికి తగ్గించుకున్నాడు. ఇవన్నీ నిన్ను కలుసుకోవడానికి, నిన్ను కలుసుకోవడానికి ఎంత చేశాడు కదా. చాలా కాలంగా దూరమైన ఒక పాస్టర్ గారిని కలవటానికి నువ్వేం చేయగలవు? ఒక సహోదరుని కలవటానికి నువ్వేం చేయగలవు? ఏం చేయక్కర్లా, కాస్త అహం వదిలేసుకుంటే చాలు. అవునా కాదా చెప్పండి. ఆయన ఇంత దగ్గాడు, నువ్వు అంత దగ్గక్కర్లా. ఎందుకంటే నువ్వు వాడు సమానమే. ఆయన నువ్వు సమానం కాదు, కానీ నువ్వు వాడు సమానమేగా. మీ బంధువుల కోసం, స్నేహితుల కోసం, అన్నదమ్ముల కోసం, పాస్టర్ల కోసం ఎందుకింత కాదు? ఎందుకింత డిస్టెన్స్? ఎందుకింత గ్యాప్? నేను మళ్ళీ చెప్తున్నా, కృపా సత్యములే కలిసిపోయాయి, నీతి సమాధానాలే కలిసిపోయాయి. నువ్వెందుకు లేట్ చేస్తున్నావు? కమాన్, ఒకటైపోండి. అదే నిజమైన అసలైన ఒరిజినల్ క్రిస్మస్ అని మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి స్తోత్రం. సంపూర్ణ క్రిస్మస్ అని పెట్టడం నా ఉద్దేశం ఏంటి తెలిసిన? మన మధ్యలో ఇంత గ్యాప్ ఉన్న తర్వాత, మన సహోదరులతో ఇంత డిస్టెన్స్ ఉన్న తర్వాత, మన సంఘాల్లో సహవాసాల్లో ఇంత వైరుధ్యం ఉన్న తర్వాత, మనం ఎన్ని పాటలు పడినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంతమందికి పిలిచి అన్నం పెట్టినా సంపూర్ణ క్రిస్మస్ జరగలేదు. వెలితి ఉంది, కొరత ఉంది. నీకు దూరమైన వాడితో కలిస్తేనే సంపూర్ణ క్రిస్మస్. నా మీద ఎవరైతే ఆయాసం ఉన్నారో, నా మీద ఎవరైతే కోపంగా ఉన్నారో, నా మీద ఎవరైతే బాధలో ఉన్నారో, ఆవేశంతో ఉన్నారని తెలిసిందో, నేను వాళ్ళ కాళ్ళ కాడికి పోయి క్షమాపణ కోరి పశ్చాత్తపడయ్యా, నా గురించి మీరు విన్న సమాచారం నిజం కాదు, అది అబద్ధం, నేను అన్నట్టుగా చెప్పిన మాట నిజం కాదు, కారణం ఏదైనా నా వలన మీకు బాధ కలిగినందుక నన్ను క్షమించండి. మీ పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది. నాకంటే చిన్నవాళ్ళు, వయసులో చిన్నవాళ్ళు, సేవలో చిన్నపిల్లలు ఎవరైనా కూడా నా మాట వలన అభ్యంతరపడరని తెలిస్తే ఇమ్మీడియట్గా నేను కాల్ చేస్తాను. నా కాల్ తీయకపోతే మెసేజ్ పెడతాను, తమ్ముడా నన్ను క్షమించరా, నా ఉద్దేశం అది కాదు, నువ్వు బాధపడ్డావని నాకు తెలిసింది. లాస్ట్ ఇయర్ విజయవాడలో ఒక పాస్టర్ గారు ఒక మహాసభల ముగింపులో ఈ మాట చెప్పాడు. ఒక విషయంలో నేను హర్ట్ అయ్యాను. నిజానికి అందులో అన్న తప్పు లేదు, కానీ నాకు అలా తెలిసింది. అన్నకి ఎదురుకో బుద్ధి కాలేదు, దూరం అయ్యాను. అన్నకు తెలిసింది, కాల్ చేశారు, తీసి మాట్లాడడానికి నాకు ధైర్యం సరిపోలేదు. కానీ నాకు ప్రేమ లేకనే తీయలేదని నన్ను అనుకున్నాడు. ఇంత పొడుగు మెసేజ్ పెట్టాడు, తమ్మి నా వల్ల నీకు నిజంగా బాధ కలిగితే నన్ను క్షమించురా అన్నాడు. నేను అన్నయ్యని ఎట్లా ఫేస్ చేయాలా అని ఆలోచిస్తుంటే అన్న నన్ను క్షమించమంటే తట్టుకోలేకపోయాను. అందుకే పరిగెత్తుకొచ్చాను. కొన్ని వేల మంది సమక్షంలో స్టేజ్ మీద అన్నా, నన్ను క్షమించన్నా, నన్ను క్షమించన్నా. నాకన్నా పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా నేనే పరిగెడతాను, ప్రయాసపడతాను. ఏం పోదు సార్, ఏం పోద్ది చెప్పన? ఏం పోద్దో? దూరం పోద్ది, గ్యాప్ పోతుంది, గాయం పోతుంది, సమాధానం తిరిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనంటున్నాను, మన జీవితంలో ఈ సంవత్సరమైనా కనీసం సంపూర్ణ క్రిస్మస్ జరగాలంటే క్షమించగలిగిన వారిని క్షమించి వదిలే అన్న కాన్సెప్ట్లో కొన్ని విషయాలను వదిలేసి
వారి పునరాగమనం కోసం, పునరేకీకరణ కోసం, పునరుజ్జీవం కోసం మనము ఒక్కడుగానే దిగుదామా? ఇద్దరు ముగ్గురు అన్నారంతే. మనం ఒక్కడుగైనా దిగుదామా? ఆయన కంటే మనము చాలా తక్కువ, అయినా మన కోసం చాలా దిగాడు. ఇప్పుడు మనకు దూరమైన వాళ్ళకు మనకంటే తక్కువేమి కాదు, వాళ్ళ కోసం కూడా ఒక్క మెట్టు దిగలేమా? ఈ కూడిక ముగిసిన తర్వాత మన టార్గెట్ ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థనలో నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పు రవ్వా, నాకు గుర్తు చేయి, ప్రార్థన చేయి. ఖచ్చితంగా నా దేవుడు కొంతమంది పేర్లు రూపాలని మైండ్లో పెడతారా? ప్రభు నడిపింపు ప్రకారం నువ్వు ఒక అడుగు ముందుకెళ్ళు, నీకు వాళ్ళకి కూడా సంపూర్ణ క్రిస్మస్ జరగాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కృపా సత్యములు, నీతి సమాధానములు, మాట్లాడతలేదు మీరు, కలిసిపోయాయి. సత్యం అంటుంది శిక్షించు, కృప అంటుంది క్షమించు. ఎట్ట కలుసుద్దబ్బా అంటే సత్యము తానై మానవ జాతికి రావలసిన శిక్షణ మీద వేసుకున్నాడు. సత్యం సాటిస్ఫైడ్. అది అక్రమం కదా. దేవుని చిత్తం కోసం యేసయ్య పరలోకాన్నే వదిలేశాడు. ఇలా ఫోన్ వదలలేకపోతున్నారు దరిద్రం పాడుగాను. ఏదో పెద్ద ఫోన్ నీకు అసలు దరిద్రం అని తీసి నెలకేసి కొట్టం పనికి మళ్ళీ పని. ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా చెప్తారా సండే స్కూల్ వాసనలాగా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇట్లాంటి శోధనలో గాలి ధూళి పొట్టు పోయేస్తున్నాము. దేవునికి మహిమ కలుగునుగా. క్వాలిటీ మెయింటైన్ చేయాలి, అంతా పిచ్చి పిచ్చి ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక దేవుని వాక్యం మీరు జాగ్రత్తగా చూడండి బిడ్డలారా. సత్యమును ప్రకారం శిక్షను పొంది కృప ప్రకారం క్షమాపణ మనకిచ్చేసాడు. ఇప్పుడు శిక్షింపబడింది ఎవరు? తానే. క్షమించింది ఎవరు? కృప సత్యం రెండు తానై సత్యం ప్రకారం శిక్షను పొంది కృప ప్రకారం క్షమాపణిచ్చి విడిపోయిన దైవ మానవులను మరలా ఒకటి చేసేసాడు. దాని పేరు హ్యాపీ క్రిస్మస్. దేవునికి స్తోత్రం. ఈ ఈ ఈ కార్యక్రమం ఎలా జరిగిందో, ఈ మహోన్నతమైన సేవ ఎలా జరిగిందో ఒకటి రెండు సంగతులు కొద్ది నిమిషాలు మీ దృష్టికి తెచ్చి, నా భారం, నా సందేశం యొక్క సారాంశం మీకు అర్థమైపోయింది ఇప్పటికే. దాన్ని కాస్త వివరంగా రెండు మాటలు చెప్పి నేను ముగిస్తానంతే. శ్రద్ధగా వినండి. యోహాను ఎన్ని ప్రసంగాలు చేసినా సారాంశం మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, అంతే. పౌలు ఎన్ని పత్రికలు రాసినా శుద్ధీకరించుకొని రాకడ సిద్ధపడండి. కాన్సెప్ట్ అదే. కనుక నేను ఎంతసేపు మాట్లాడినా కలిసిపోండి, ఇదే కాన్సెప్ట్. ఇంకంతే. ఇంక దాసి దాసి చెప్పేది ఏమి లేదు, ముందే చెప్పేసాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, శ్రద్ధగా నా వైపు చూస్తూ ఈ మాట మీరు వినే ప్రయత్నం చేయండి. ఈ ప్రయత్నం చేయండి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుడు ఆత్మ అనండి. ఇప్పుడు కనబడుతుందేమో శరీరం. ఈ రెండు ఏంటి అసలు? మహిమలో ఉన్న దేవాది దేవునికి రక్త మాంసాలు లేవు కదా. హలో,
ఇమోర్టల్ బాడీ ఆయనకు ఉండదు కదా. ఆయన ఆత్మ అయిన దేవుడు ఏం దాల్చాడంట? శరీరమును దాల్చాడంట. స్తోత్రం చెప్పండి. ఆత్మ శరీరం అనండి. రెండు ఒకడైన ఇప్పుడు శరీరాలు ఎక్కడుంటాయి? ఆత్మ అక్కడ ఉంటుంది. ఈ రెండు కలిసిపోయినాయి. అందుకనే కొలస్సీ పత్రిక 2:9 ఏం చెప్తుంది? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఇప్పుడు పెద్ద వాక్యాలు చదివినట్టుగా లేరేంటి? ఏం గుర్తొత్తలేదు మీ నోటికి? ఓ అరే బాబోయ్, దుష్టుల ఆలోచన చొప్పున అది గుర్తుంది. యెహోవా నా కాపరి నాకు, అయ్యి బాబోయ్ చాలా గుర్తుండిపోయినాయి మీకు. మరి ఇంకా సండే స్కూల్ ఎప్పుడే గుర్తున్నాయి, ఈ మధ్య ఏం గుర్తొత్తలేదు మీకు. చిన్నప్పుడు సండే స్కూల్ టీచర్లు కష్టపడిన ఫలితమే కనబడుతుంది మన దగ్గర. ఇంకా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో. దైవత్వం అంటేనే శరీరం లేనిది ఆత్మ, కానీ దైవత్వమే శరీరంలో వచ్చి నివసించిపోయిందంటే ఇప్పుడు ఆత్మ శరీరం ఒకటైపోయినాయి. హలో, ఆత్మ శరీరం ఒకటైపోయినాయి. అసలు కలిసే అవకాశం లేని, స్వాభావికంగా పరస్పర విరుద్ధమైన ఆత్మ శరీరం ఒకటైపోయినాయి. అదే హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అర్థం కాదు. చూడు, కృపా సత్యాలు, నీతి సమాధానం, ఆత్మ శరీరం నువ్వే ఇంకా కలుపుతలేదు. సిద్ధాంతమైన డెనామినేషన్ లేనిపోని కలువ. దేవునికి స్తోత్రం కలుగునే కాక. లేనిపోని పెట్టుకున్నావు ఎందుకై బాబు అనవసరంగా. అన్న నీకు తెలియదు అన్నాడు. ఏమన్నాడు? అన్నావయ్యా నువ్వు కూడా బోల్డ్ అన్నావు. నువ్వు పెద్ద సూపర్ లాగా తీసేయి. ఆడు ఫోన్ ఆడు ఫార్మాట్ చేస్తాను, నీ ఫోన్ నువ్వు ఫార్మాట్ చేయి. అసలు ఏమి లేకుండా చేయి. ఒక్కరు కూడా ఆమె అనరు. చిన్నప్పుడు మాకు 45 యాంప్లిఫైర్ ఉండేది అహూజా. మా వాడు పద్దాక పాటలు వేసేస్తుండేవాడు. ఒకసారి ఆగిపోయింది. అలిసిపోయి కింద పడి మీద పడి ఎట్టా ఆనవట్లేదు. ఎట్లాగబ్బా పాడైపోయింది. డాడీ కొడతాడేమో, అసలు ఏం జరిగింది? దాన్ని కింద పడేసి తిరిగేసి అటు ఇటు రకరకాలుగా చేద్దామని తిప్పలు పడతా ఉంటే ఈ తిప్పల్లో ఈ ఒక ఏలు ఒక ఎర్ర బటన్కి తగిలింది. టిక్, మళ్ళీ ఆన్ అయిపోయింది. ఏంటిది అది? రీసెట్. మిక్సీలకు కానీ దేనికి కానీ ఎనీ డివైస్ ఒక రీసెట్ బటన్ ఉంటుంది. ఓవర్లోడ్ అయ్యో, మనం అడ్డగోలుగా వాడేసో, ఎనీథింగ్ ఓవర్ యూజ్ ఇట్స్ గాన్ కదా. మనం తెగ మోగించేది ఏదైనా సరే అలిసిపోయి కాలిపోయే ముందు ఆ చిన్న ఫెసిలిటీ ఉంటుంది. అది ఆగిపోద్ది. అది ఆగిపోతే మనం నీళ్ళలో పెట్టేసి నీళ్లు పోసేస్తే కాలిపోద్ది. అట్ట కాకుండా రీసెట్ బటన్ ఆన్ చేస్తే మళ్ళీ జీవము లేని ప్రతి డివైస్కి ఒక రీసెట్ ఉన్నప్పుడు నీకెందుకు ఉండదు నాన్న? నీకెందుకు ఉండదు? ఒక్కసారి ఓవర్లోడ్ అయిపోయి ఓవర్ హీట్ అయిపోయి తగలడిపోకుండా ఒక్కసారి రీబటన్ ఒకటి ఆమె అనొచ్చుగా. ఇప్పుడు నా అకౌంట్ నెంబర్ ఇచ్చానా? నీ ఎప్పుడైనా నన్ను ఏమైనా అడిగానా? నీ బటన్ నువ్వు కొట్టుకో అన్నా. నా ఇంక సీరియస్ చూస్తావు ఎందుకు? దేవునికి స్తోత్రం. హ్యాపీ క్రిస్మస్. అది మరి దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఫుల్ కోడిగుడ్డు కొట్టి మొక్క అనుభూతి ఆమ్లెట్ అయ్యేలాగా సీరియస్ కూర్చొని హ్యాపీ క్రిస్మస్ అంటే ఎవడికి రా? కూల్గా ఉండు, రీసెట్ కొట్టు, ఫార్మాట్ చేయి. కొత్త ఫోన్ కొనుక్కున్నట్టు ఉండాలి. ఏమి ఉండకూడదు ఇక అందులో, మొత్తం ఖాళీ అయిపోవాలా. అది దేవునికి స్తోత్రం కలుగునేగా. యెషయా గ్రంథంలో 25 ఏమన్నాడు తెలుసా? నేనే నా చిత్తానుసారంగా నీ పాపములు క్షమించినాను, ఇకను వాటిని జ్ఞాపకము చేసుకొనను. అంటే దేవుడు ఒకసారి క్షమిస్తే ఇక అటు రికార్డు ఉంచాడంటే వెంటనే డిలీట్ కొడతాడు. మనం ఏం చేస్తాం? ఒక ఫోల్డర్లో పెట్టి దాచి క్షమించిన 5 సంవత్సరాల తర్వాత ఎక్కువ తక్కువ మాట్లాడాడు అనుకో, అది తీసి
ఆ దినం ఏమన్నావురా నువ్వు? ఎంతమంది ముందు కాళ్ళ మీద పడ్డావురా? మర్చిపోయినావురా? ఏయ్ అవి తీరా, ఫోటోలు తీరా. నీ ఎందుకన్నా మంచిదని దాచిపెట్టినవని నేను. నా కాడ మొత్తం డేటా ఉంటుంది. ఏమనుకుంటున్నా, దాని కొరకు ఒక కంప్యూటర్ మెయింటైన్ చేస్తున్నా. దుర్మార్గం అని నేను పచ్చి వ్యభిచారం చేసి యేసయ్య కాళ్ళ మీద పడి క్షమించు ప్రభు అని భయంకరంగా పశ్చాత్తాపడితే సర్లే పోరానికి క్షమిస్తాడట. రేపు పొద్దున్నొచ్చి ఏదో చిన్న పొరపాటు చేసి ప్రభు నేను అంత భయంకరమైన వ్యభిచారం చేసి నేను వచ్చాను కదా, నేనే ప్రభు అంటే ఏమరా తెలియదు అంటాడట. అది రికార్డు లేదుగా, కొట్టుపోయింది. అంత క్షమించబడిన మనం కొంతైనా క్షమించాలవుతారు. ఆమేన్. ఒక స్నేహితుడు 1000 రూపాయలకి క్షమించబడి 50 రూపాయలకి క్షమించకపోతే యేసుప్రభుని కొట్లా పట్టుకొని, ఎరా నువ్వు ఎంత క్షమించబడ్డావు అంత క్షమించాలా వద్దని అడిగాడుగా. ఆయన దగ్గర పొద్దున్న లేస్తే క్షమించు ప్రభా క్షమించు. ఈ పదం లేకుండా బతుకు తెల్లారదో పొద్దుకోకదా నీకు? ఒక్కని కూడా ఒకసారి క్షమించవు నువ్వు. ప్రార్థన చేయమంటే వచ్చే పదమే అది నోటికి. దానికి నువ్వు జోబులో చేయబెట్టుకొని ప్రభు ఐఎమ్ ఫీలింగ్ సో సారీ నో. నువ్వు సారీ ఫీల్ అవుతున్నావో సోకుపడుతున్నావో తెలుస్తుంది కదరా. కలిసిపోదామా వద్దా? దట్ ఈస్ హ్యాపీ క్రిస్మస్ సార్. కన్న తల్లితో కూడా మాట్లాడకుండానే క్రిస్మస్లు జరిగించేసుకునే పెద్ద మనుషులు ఉన్నారు. అమ్మ నాన్నను ఓల్డేజ్లో పెట్టి క్రిస్మస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. పక్క రూమ్లో ఉన్న అక్కతో చెల్లితో మాట్లాడకుండానే క్రిస్మస్లు చేసేవాళ్ళు ఉన్నారు. చాలండి, కృపా సత్యాలే కలిసిపోయినాయి, నీతి సమాధానాలే కలిసిపోయినాయి, ఆత్మ శరీరం కలిసిపోయినాయి. నువ్వు దేనికోసం మెయింటైన్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లా. వద్దు వద్దు, కలిసి దేవుని మహింపడతాం మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇంకో మంచి కాంబినేషన్ చెప్తాను. ఉపదేశము చేయువాడు ఉపదేశం పొందువాడు అనండి. గబ్రియేలు మంచి వర్తమానం తెచ్చాడు. దయాప్రాప్తురాలా నీకు శుభం అన్నాడు. ఏమిటయ్యా శుభవార్త? నా వివాహానికి దేవదూతలందరూ దిగి వస్తున్నారా? అంగరంగ వైభవంగా అద్భుతముగా జరగబోతుందా? దానికి గబ్రియేలు ఆన్సర్ తెలుసా? నీకు ప్రధానమైంది ఇంకా వివాహం కాలేదు, కానీ ఇప్పుడు నీవు గర్భము ధరించాలి. నిజంగా నా క్షేమం కొరకునే దైవజనుడువా నువ్వు ఇట్లా మాట్లాడతావా? నా లైఫే రిస్క్లో పడద్దు కదా, నిందలు అవమానాలు మాకు వచ్చి పడిపోతాయి కదా. వెరీ సింపుల్. నా మాట వినండి, వాక్యంలో ఏముందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పెళ్ళి ఆగిపోయే, అవమానాలు వచ్చే, చచ్చిపోయేంత దారుణమైన ప్రమాదకరమైన వార్త ఎవరు? వర్తమానికుడు తెస్తే, ఆ వర్తమానాన్ని గనక అంగీకరిస్తే ఇక జీవితం అంతా కష్టాలే, నిందలే, అవమానాలే, శ్రమలే. అయినా నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఆ మాటను స్వీకరించింది. ఆమేన్. ఇలాంటి బోధ చెబితే విశ్వాసులు వెళ్ళిపోతారని భయపడి ఆ సత్యం తెలిసినా చెప్పకుండా మిన్నకుండిపోయే దైవజనులు ఎందరో ఉన్నారు. తప్పదు, ఇక చెప్పాలి, దేవుడు చెప్పమన్నాడు కదా అని భయముతో, దిగుతో, దుఃఖంతో, కన్నీళ్ళతో చెప్పేసే దైవజనులు ఉన్నారు. అలా మాట్లాడతారా అంత కఠినంగా అంటూ చర్చీలు మార్చేసే తీర్థయాత్రల భక్తులు ఉన్నారు.
తీర్థయాత్రల భక్తులు అంటే ఏంటి? ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఒక్కొక్క గుడిని దర్శించుకుంటూ వస్తాడు వీడు. కానీ నేనేటు పోగలను దేవా అన్నట్టుగా కొట్టిన దేవుని సంఘాన్ని వదిలిపెట్టకుండా వచ్చిన ఉపదేశం వచ్చినట్టు నీ మాట చొప్పున నాకు జరుగునగాక. ఆమేన్. వాక్యోపదేశకుడు ఉపదేశాన్ని పొందేవారు దేవుని చిత్తం కొరకు ఒక్కటిగా నిలబడితే ఈ ప్రపంచంలో అద్భుతాలు జరిగించవచ్చు. కేవలం ఉపదేశాన్ని బట్టి సంఘ కాపర్లు విలన్లైపోతున్నారు విశ్వాసులకి. పాస్టర్ గారు మంచోడు కదా, మంచోడేనండి. ఏమన్నా క్యారెక్టర్ తేడా అబ్బే అట్లేం లేదండి. ఏమన్నా కొంచెం లోక సంబంధంగా అబ్బే లేదండి. మరి ఏంటి ప్రాబ్లం? తనలాగే ఉండాలంటాడు మమ్మల్ని అందరినీ, మాకు ఎడ కుదురుద్ది. చూసారా, ఒక సద్విషయము కొరకు ఇంత విపరీతమైన విషం కడుపులో పెట్టుకోవడం న్యాయమా? కఠినమైన ఉపదేశము మోసుకొచ్చిన నేనంటాను, ఉత్తరములో ఏమున్నదో అనే దాంతో పోస్ట్ మ్యాన్కి ఏమి రా సంబంధం? రాసినోడు వేరే కదా. అందులో ఐ హేట్ యూ అనున్నా, ఐ లవ్ యూ అనున్నా, అడిగేంటి సంబంధం? ఉత్తరం పట్టుకొచ్చాడు అంతే కదా. ఆ తండ్రి ఏమిరా తండ్రే కదా, ఇన్ని కొడతారు ఇందిరా. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. నీ నెత్తి మీద ముట్టికాయలు వేసిన, మెడ మీద పడి ముద్దు పెట్టినా అది ఆయింది కదా. మధ్యలో దైవ సేవకుడు పోస్ట్ మ్యాన్ లాంటోడు కదా. ఈయన్ని మీద కోపం పెట్టుకుంటే పళ్ళు పట్టుకొని కొరకొర సొత్తే ఉపయోగం ఏంటి? కనుక దైవజనుడు దేవుడు చెప్పమన్న మాటే చెబుతున్నాడు కనుక అనవసరపు ఆయాసం కడుపులో పెట్టుకోకుండా వాక్యోపదేశము పొందువాడు, ఉపదేశించేవాడు ఒక్కటై ఏకీభవించి దేవుని రాజ్య నిర్మాణం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, దేవుని వాక్యం మరియ గర్భములోనికి వచ్చేసింది. ఈమె ఇప్పుడు గర్భవతి. ఈ ముచ్చట యోసేపుకు తెలిసిపోయింది. సరే, ఇది ఘోరం, భరించలేని సమాచారం. అయినా మనకెందుకు లేదు, దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అనే కాన్సెప్ట్లో సైలెంట్గా సిటీకి పోయి జాబ్ చేసుకుందామని మెల్లిగా బ్యాగ్ సర్దుకుంటున్నాడు. ఎంత మంచి మనిషి కదా. గబ్రియేలు అతని దగ్గరికి వచ్చి, నాన్న నువ్వు విన్న సమాచారం నిజమే, ఆమె గర్భవతి. కానీ ఆ బిడ్డ ఏం తప్పు చేయలేదమ్మ, పరిశుద్ధురాలు. ఆమె గర్భములను దేవుని వాక్యం, దానికి కారణం దేవుని పరిశుద్ధాత్మ. ఆమె ఏ తప్పు చేయలేదు, ఇది దేవుని చిత్తం, దేవుని కార్యం, నువ్వు బిడ్డకు సహకరించాలి అని మాట్లాడితే ఒక సెకండ్ ఆలోచించకుండా వెళ్ళిపోయి మరియమ్మను చేర్చుకున్నాడు. నిండు గర్భంతో ఇబ్బంది పడుతుంటే అన్నీ తానే కాపాడుకున్నాడు. అందరూ అస్సకించుకుంటున్న జలాభా లెక్కల్లో నా భార్య, నా కొడుకు, నేను భర్తనే అని పేర్లు నమోదు చేయించుకున్నాడు. వెళ్ళి ఏదో చాటుబాటు వ్యవహారం కాదు, ఆన్ రికార్డ్. వివాహం ఘనంగా జరగలేదు, ప్రధానమే అయింది. వీళ్ళిద్దరి సంతానం కాదు, ఆయన దేవుని కుమారుడు. ఆయన ఎంత రిస్క్ తీసు, ఎంత బాధ్యత. ఈయనని కన్న తల్లి కానీ ఆమెను కన్న తల్లి కానీ ఆ క్షణానికి చాటు పెట్టడానికి, చోటు ఇవ్వడానికి ఇష్టపడలా. అంత వ్యతిరేకత వచ్చినా సరే, తాగుబోతులకైనా చోటున, సత్రంలో కూడా చోటు లేకపోయినా సరే, పశువుల తొట్లో పడుకోబెట్టాల్సిన దైన్యస్థితి వచ్చినా సరే, తానే తల్లి అయి, తానే డాక్టర్ అయి, తానే మంత్రసాని అయి, తానే నర్స్ అయి, అన్నీ అయి ఆమెకి శాఖలు చేసి కాపాడుకొని, నీకెందుకురా, నీది కానీ గర్భానికి బాధ్యత వహిస్తే నీకు అవసరమా, నువ్వు పో అంటే దేవుని కార్యం అంటండి, దేవుని చిత్తం అంటండి, ప్రభు అంటండి, అందుకని నన్ను సహకరించమన్నారండి. నీకేమి సంబంధం లేకపోయినా
కేవలం దేవుని చిత్తం కాబట్టి, దేవుని రాజ్యం కాబట్టి నువ్వు సహకరించడానికి కలిసిపోయావా? దేవుని వాక్యమును గర్భమును ధరించి మోయిచు ప్రసవ వేదన పడుతున్న దైవజనులు ఎందరో ఉన్నారు. వారు మోసుకొచ్చిన వాక్యమును జనులకు అందించిన ద్వారా లోక రక్షణకు ప్రయాసపడుతున్న ప్రసవ వేదనతో నలిగిపోతున్న దైవజనులు ఉన్నారు. వారితో నువ్వు చేయి కలపగలిగితే అనేకులకు గొప్ప రక్షణ భాగ్యం రాబోతుంది. హల్లెలూయా. నాకేం సంబంధం, నిజమే సంబంధం లేదు, కానీ దేవుడు మాట్లాడుతాడు సహకరించమని. దర్శించబడింది వారు, గర్భాన్ని పొందింది వారు, మోస్తున్నది వారు, వారి కడుపులో పెరుగుతున్నది దేవుని వాక్యం. అది బయటకు వస్తే తప్ప అనేక ఆత్మలు రక్షించబడవు. దానికి నీ సహకారం అవసరం. ఇస్తావా? ఇవ్వవా? వాళ్ళిద్దరికి ఏమి సంబంధం లేదు, కానీ దేవుని రాజ్యం కోసం, దేవుని చిత్తం కోసం వారు కలిసి పనిచేశారు. వాళ్ళు కలిసి పనిచేశారు. సత్రంలోకి వెళ్ళారు, పశుల పాకులోకి వెళ్ళారు, అక్కడి నుంచి ఐగుప్తులోకి వెళ్ళారు, నజరేతులోకి వచ్చారు, మళ్ళీ జనాభా లెక్కల్లోకి వచ్చారు. ఏందిరా బాబు ఈ సావంతా? ఈ కలిసి ప్రయాణం ఏంటి, పరుగులేంటి, పోరాటం ఏంటి, దాక్కోవటం ఏంటి, పారిపోవటం ఏంటి? ఇంతగా వారిద్దరూ ఏకమై పరుగులెడుతున్నారు. ఏమిటయ్యా అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏమి లేదు, దేవుని రాజ్యం కోసం, దేవుని చిత్తం కోసం, కొన్ని ఆత్మల రక్షణ కోసం. మరి నీవెందుకు దైవజనుడితో కలవకూడదు? సంఘానికి వెళ్తున్నావుగా, ఎందుకు మనసు కలపవు? బలలో పాలు పొందుతున్నావుగా, ఎందుకు హృదయం కలపవు? ఇంకే చర్చికి వెళ్ళవుగా, నమ్మకంగా సంఘానికి వస్తావుగా, ఎందుకు దైవజనుడి హృదయం ఏకీపించవు? దైవజనుని హృదయంలో చోటు లేకుండా పౌలంతటి మహానుభావుడు కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం అంటాడు, సహోదరులారా మమ్మల్ని మీ హృదయముల్లో చేర్చుకొనుడి అంటాడు. పౌలంతటి మహానుభావుని ఇళ్లల్లో చేర్చుకున్నారు కానీ గుండెల్లో చేర్చుకోలేదంట. ఆయన ఎంత బాధపడ్డాడు. కలిసిపోదాం అంటలా. ఒనేసి మనవాడు ఒక దొంగడు, ఫిలెమోను కొంప కన్నం వేశాడు పాస్టర్ గారికి. ఆ దొంగడు ఉన్న జైల్లో, ఆ సెల్లో పౌలు గారు పడ్డాడు వెళ్ళి సువార్త చెప్పి. పౌలు గారికి ఆ మిగిలిన కాసులు కన్నమేద్దామన్నాడు, జైల్లో ప్లాన్ వేశాడు. పౌలు గారు వాడిని దేవుని కొరకు సంపాదించాడు. వాడు పూర్తిగా మారిపోయిన తర్వాత ఫిలెమోనుకి లెటర్ రాస్తున్నాడు, జైల్లో ఒక దొంగని కలుసుకున్నాను, వాడు మారిపోయాడు, ఇప్పుడు మన ఆత్మీయ బిడ్డ అంటే ఎవడాడు అన్నాడు. ఓనేసి అమ్మో ఆడొద్దు, డేంజరస్ ఫెలో, నా కొంప కన్ను వేసింది వాడే అని ఫిలెమోను అంటే, లేదు కొడుకాడు మారాడరా, నీకు దండం పెడతా, నీకు తెలియదు, నా కొంప ముంచాడాడు. పౌలు గారు అంటే సరే, వాడి వలన నీకు కలిగిన నష్టం నా ఖాతాలే, నేను ఇస్తానులే అన్నాడు. అయ్యా నేను నీ బిడ్డను, వాడు ఇప్పుడు నీ బిడ్డ, నువ్వు తీర్చడం ఏంటి, క్షమించేశానులే వదిలే అన్నాడు. సంతోషం కొడగా, వాడు మారాడని సొత్తును పోగొట్టుకున్న ఆసామి తన సొత్తును దొంగిలించిన వాడితో కలిసి పనిచేయడానికి ఇష్టపడ్డాడు సార్. ఇది సార్ మన బైబిల్ అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అన్నింటికి అన్వేషణ వాడిని, నేను ఇప్పుడు మారి ప్రభువుని నమ్ముకున్నానని నాతో కలిసి పనిచేయడానికి ఆ ఆసాం ఒప్పుకున్నాడంటే ఇంతకన్నా ఆదర్శ క్రైస్తవ్యం ఏముంటుంది చెప్పండి సార్. దేవునికి స్తోత్రం. మాట్లాడరేంటి మీరు అసలు? ఆడు దొంగ ముఖం ఆడు రానివద్దాన్ని అన్నాడు. లేదురా మారాడురా అంటే సర్లేరా. వాడితో కలిసి పనిచేయడానికి ఇప్పుడు ఫిలెమోను రెడీ. క్రైస్తవ సంఘాన్ని హింసించి అపోస్తులను చంపి సంఘాన్ని హింసపెట్టిన సౌలు గారు మారిపోతే ఆయన తీసుకొని బయలుదేరామని చెప్పి బర్రబాబు ఆ డేంజరస్ ఫెలో సంఘాన్ని హింసించాడు. లేదయ్యా మారాడు అంటే అపోస్తులందరూ అతనితో కలిసి పనిచేయడానికి ఇష్టపడ్డారు. నిన్నటి దాకా చంపాడు సార్, కొట్టాడు సార్, దుర్మారు మారాడా, సర్లేదండి. ఇప్పుడు నువ్వు దూరం పెట్టిన వాళ్ళందరూ నీ సొత్తును దొంగిలించిన వారు కాదు, మీ కుటుంబ సభ్యులను చంపిన వాళ్ళు కాదు. మొన్న కానీ నిన్న ట్రిప్లో కానీ మణిపూర్కి వెళ్ళిన మార్టిన్ గారి బృందం వాళ్ళకి ఏం చెప్పింది? క్షమించమనేగా. వాళ్ళ గాయాల్ని, తమ కళ్ళ ముందు తమ వారిని చంపిన కర్కశత్వాన్ని
కళ్ళల్లో సజీవంగా మెదులుతున్న కోరకెలని చూసి కూడా క్షమించడానికి ఇష్టపడుతున్నారా? ఎందుకు సార్ ఇంకా గ్యాపులు మెయింటైన్ చేయటం మనం అటు ఇటు పేరు మీద? అందుచేతనే నేను మీకు మనవి చేస్తున్నాను, కలిసిపోవటమే నిజమైన క్రిస్మస్. ఆమేన్. ఆత్మ శరీరం కలిసిపోయినాయి, కృపా సత్యాలు కలిసిపోయినాయి, నీతి సమాధానాలు కలిసిపోయినాయి, దైవజనుడు విశ్వాసి కలిసిపోయారు. సంబంధం లేనిటువంటి యోసేపు మరియలు కలిసిపోయారు. హింసించబడ్డ సంఘం, హింసించబడ్డ సౌలు కలిసి పనిచేశారు. సొత్తును పోగొట్టుకున్న ఫిలమోను, దొంగిలించిన ఒనేసిము కలిసేటకి ఇష్టపడ్డారు. ఎందుకు సార్ ఇంకా మనం దూరంగా ఉండాలా? యేసును బట్టి క్షమించుకుందాం, యేసును బట్టి కలిసిపోదాం, యేసు కొరకే కలిసిపోదాం, ఒక్క శరీరం మందుల అవయవాలుగా బతుకుదాం, సంతస క్రిస్మస్ అని సంపూర్ణం చేద్దాం. దేవుడు మన కుటుంబాల్లో, సంఘాల్లో ఈ ఐక్యతను నింపి సంపూర్ణ క్రిస్మస్ దయచేయునుగాక. దేవుడిచ్చిన సందేశాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దాం. ఆమేన్. మంచి మనస్సాక్షి యథార్థంగా ఆలోచించండి. దేవుడు మనకి ఎవరి పేర్లు గుర్తు చేస్తున్నాడో వారితో కలుసుదాం, క్షమిద్దాం, సమాధాన పడదాం, కలిసి ముందుకెళ్దాం, కలిసి పనిచేద్దాం, బలమైన రాజ్యాలు నిర్మిద్దాం. ఆది అపోస్తల ఉపదేశం క్యాలెండర్లో పొందుపరిచి మీకు సిద్ధపరిచాం. కావాలంటే వెళ్ళేటప్పుడు వాటిని సంపాదించుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఐ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్. తలలు ఉంచి కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేద్దాం.